ఇది జనహిత పాదయాత్ర కాదు, జనరహిత సారీ, మీనాక్షిది జనహిత యాత్ర కాదు, జనర హితయాత్ర అన్నట. అన్నదాతలను అరెస్ట్ చేసి పాదయాత్ర చేయాలా? ఈయన చాలా రోజులు కనిపిస్తున్నాడు. అన్నది ఎట్లుంటుందంటే మన జీవన్ అన్నది అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎక్కడక్కడ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన. నిజామాబాద్లో ఏమన్నా అయితేనే బయటకు వస్తాడు అంతే. అది కూడా అపోజిషన్ పార్టీ వారు పెద్ద పాదయాత్ర లేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, వీటికి అట్లా వచ్చి కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్ ఉంటాడు, కేసీఆర్ పక్కగా ఉంటాడు, అట్లా వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టట్ల మన రావమ్మ చిలకమ్మ అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది చూడు, అట్లా అన్న ప్రెస్ మీట్ పెట్టాలి, మళ్ళీ అటు ఫామ్ హౌస్ కోవాలి అంతే. ఎక్కడ ఉందో ఇక్కడ మన ఈడ కేసీఆర్ దగ్గర. అట్లనా? అన్నదాతలను అరెస్ట్ చేసి పాదయాత్ర చేయాలా? సిద్ధుల గుట్టే సాక్ష్యం, నిజం చెప్పు మీనాక్షి. మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి. ఆశన్న గారి జీవన్ రెడ్డికి అయితే నిజంగా విలువనే లేదు. ఎందుకంటున్నంటే, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కవిత జైలు నుంచి వచ్చింది విడుదలయ్యి పూర్తిగా వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చింది ఆశీర్వాదం తీసుకొని. ఈయన కాలు మోపుతున్నాడు, కవిత కాళ్ళు. అవసరం ఇంత దిగజారి ఉన్నవేదా నువ్వు? మరి నువ్వు ప్రజలకు మంచి చేస్తే నువ్వు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నేను ఎన్నుకుంటారు. నీ దగ్గర టాలెంట్ ఉంటే కేసీఆర్ కాదు ఇంకా వాళ్ళ తాత కూడా నీకు టికెట్ ఇస్తాడు. అది ఒక పాయింట్. నువ్వు కేసీఆర్ కాలు మొక్కినావు అంటే సరే, పెద్ద మనిషి, అది వేరే విషయం. కవిత కాలు మొక్కుతున్నాడు అంటే ఇంక నాకు ఇట్లా ఇంత దిగజారిపోయారు వీళ్ళు అనిపించింది. అంటే ఓడిపోయినా కదా మళ్ళీ టికెట్ వస్తుంది రాదు,